హాయ్ ఫ్రెండ్స్, హలో, అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు నేను ముఖ్యంగా మీ మీ ముందుకు రాబోతున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్, చాలా రోజుల నుండి వీడియోలు చేయట్లేదు. ఈరోజు నేను మీ దగ్గరికి ఎందుకు వస్తున్నానంటే ఫ్రెండ్స్, ఇక నుండి వీడియోలు చేయాలనుకుంటున్నాను. ఈ మధ్యన నాకు హెల్త్ బాగాలేని కారణంగా నేను వీడియోలు అయితే చేయలేదు ఫ్రెండ్స్. దయచేసి నన్ను ఆదరించండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు నేను మీకు తెలియజేసే వీడియో రూపంలో నేను తెలియజేసేది ఏంటంటే ఫ్రెండ్స్, మూందా తుఫాన్ వచ్చింది కదా మనకు. గత వారం రోజుల నుండి పడుతుంది మా మా ఏరియాలో. ప్రజెంట్ ఈరోజు ఏంటంటే అక్టోబర్ 29 బుధవారం అనమాట. ఈరోజు మూందా తుఫాన్ తీవ్రత అనేది చాలా హెవీగా అయిపోయింది. దానివల్ల నైటు విపరీతమైన గాలులు చాలా దారుణంగా, చాలా గట్టిగా వీసినాయి అనమాట. దానివల్ల మా గ్రామంలో ఉన్న ఆ రైతులు యొక్క పంట చేళ్ళు మొత్తం సర్వనాశనం చేసింది. పంట చేళ్ళు కానీ, అదేవిధంగా వరి కానీ మొత్తం సర్వనాశనం చేసింది ఫ్రెండ్స్. మీరైతే ఈ వీడియోని కంపల్సరీగా సపోర్ట్ చేయాలి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి 10 మందికి. ఎందుకంటే ఫ్రెండ్స్, రైతులు ఈ తుఫాను తీవ్రత వల్ల, ఈ తుఫాను ప్రభావం వల్ల చాలా తీవ్రంగా నష్టపోయారనమాట. మీరు కానీ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసినట్లయితే ఈ యొక్క వీడియో పై అధికారులకు, పై ఆఫీసర్లకు కానీ ఇంకా ముందుకు కొత్త వాళ్ళకి చేరుకొని, అదేవిధంగా జిల్లా కలెక్టర్లకి, ఎంపీడీ వాళ్ళకి, ఎంఆర్ఓలకి, అదేవిధంగా ముఖ్యమంత్రులకి, మంత్రులకి చేరుకునేటట్లు అవకాశం ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, కంపల్సరీగా ఈ వీడియోని ఆదరించండి. ఎంత దారుణంగా పాడైపోయిందంటే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చాలా దారుణం అన్నమాట. చూపిస్తాను చూడండి. ఎంత దారుణంగా నాశనమైనది. విపరీతమైన గాలులు ఫ్రెండ్స్, ఎంత విపరీతంగా ఉన్నాయంటే గాలులు చాలా దారుణంగా అనమాట. చూడండి ఫ్రెండ్స్, వాతావరణం ఎలాగుందో చూడండి. ప్రజెంట్ ఇప్పటికీ పడుతూనే ఉంది. చూసారా నా బ్యాక్ సైడ్ చాలా దారుణంగా ఉంది చూడండి అనమాట. ఇదిగో సామ చూడండి, సామ ఎంత దారుణంగా పడిపోయిందో చూడండి. ఇది సామసేను. ఇది సుమారు ఇది ప్రజెంట్ ఫ్రెండ్స్, ఈ సామసేన అంతా మొత్తం మాదనమాట. ఇది మొత్తం పడిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇది ఏమైనా పనికొస్తుందా ఫ్రెండ్స్? ఇది చూడండి, మొత్తం నేలమట్టం అయిపోయింది ఇదంతా ఫ్రెండ్స్. సుమారు మేము వేసింది 3 ఎకరాలు ఉంటుంది అనమాట. 3 ఎకరాలు సామసేని. చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది దిగుబడి, చాలా బాగుంటుంది అనుకునే సమయంలో ఈ మూందా తుఫాన్ అనేది రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ మూందా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఇదిగో ఫ్రెండ్స్, అంతా మొత్తం చేని చూపిస్తాను చూడండి. వీడియోని అయితే స్కిప్ చేయకండి, దయచేసి చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి దాకా చూడండి, పుణ్యం ఉంటుంది. అదేవిధంగా తప్పకుండా మరీ చెప్తానని అనుకోకుండా ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే కొంతమందికి కొంతమందికి చేరుకుంటూ ముందుకెళ్తుందని కోరుకుంటున్నాను అనమాట. దానివల్ల ఎవరికి చేరుకునే వాళ్ళ వరకు చేరుకుంటే మేమైతే చాలా హ్యాపీగా ఉంటాము ఫ్రెండ్స్. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మూందా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల చాలామంది రైతులు, నాలాగా చాలామంది రైతులు నష్టపోవడం జరిగిందనమాట. దానివల్ల ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల పై ఉన్నతాధికారులకి, ఉన్నత ఆఫీసర్స్కి, మంత్రులకి చేరుకోవడం వల్ల ప్రభుత్వం నుండి అయితే నష్టపరిహారం అందుతుందని ఆశిస్తున్నాను. నాలాగా నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు ఈ ప్రభుత్వం ఎంతో కొంత ఆర్థికంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఎంత బాగా దారుణంగా నష్టపోయింది కదా చూడండి. ఇది దేనికైనా పనికొస్తుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం ప్లాట్ అదంతా సామసేన వేసాం ఈ సంవత్సరం. ఈ మధ్యలో కనిపించే ఫ్రెండ్స్ జాఫ్రా, ఆ గట్టుల దగ్గర మధ్యలో గట్టు ఉంటుంది కదా, గట్టు ప్లేస్లో వేసామన్నమాట. అదిగో కనిపిస్తుంది కదా ఆ బ్యాక్ సైడ్ అంతా సామసేన ఫ్రెండ్స్.
అది మొత్తం సామసేన అనమాట. అది మొత్తం సర్వనాశనం అయిపోయింది. చూడండి ఎంత నాశనమైందంటే అంత నాశనమైంది. చూడండి ఫ్రెండ్స్, అదిగో అదిగో కనిపించేది మొత్తం ఇదంతా ఒక ఈ ప్లాట్ మొత్తం ఒక ఎకరంన్నర ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అదిగో ఆ చివరి నుండి ఈ చివరి వరకు ప్లాట్ చూపిస్తాను. ఆ ప్లాట్లో కూడా సుమారు ఇది ఒక ఎకరంన్నర ప్లాట్ ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, ఎంత బాగుంది చూడండి. చాలా బాగుంది. బట్ ఏంటంటే ఈ ముందా తుఫాన్ ఎఫెక్ట్ మొత్తం నేలమట్టం అయిపోయింది, మట్టిలో కలిసిపోయింది అన్నమాట. దీనివల్ల రైతు చాలా నష్టపోతాడు. దీని మీద ఫ్రెండ్స్ మేమైతే ఒక సుమారుగా 30,000 వరకు ప్రజెంట్ పెట్టుబడి పెట్టాము. ఇదిగో చూడండి కనిపిస్తుంది కదా, ఆ బ్యాక్ సైడ్ కనిపించే అక్కడ నుండి అదిగో ఆ పెద్ద చెట్టు ఉంది కదా, ఈ ఒక తుఫాను తీవ్రతకి నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకి ప్రభుత్వం ఎంతో కొంత ఆదుకోవాలని ఆర్థికంగా ఈ వీడియోని అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూపిస్తాను ఎంత దారుణంగా నాశనం అయిపోయిందో. ఇదే కాదు ఫ్రెండ్స్, ఇంకా వరి చేళ్ళు అవన్నీ చూపిస్తాను. చాలా దారుణంగా అంటే దారుణంగా పాడైపోయినాయి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మా సామ ఇది ఒక 1/2 ఎకరం అనమాట ఫ్రెండ్స్. మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఏమన్నా పనికొస్తే ఏంటంటే ఈ ముందా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల మొత్తము ఇది స్పాయిల్ అయిపోయింది. చూడండి ఎంత దారుణంగా మొత్తం మట్టిపాలు అయిపోయింది అనమాట. మొత్తం కింద పడిపోయింది. ఇది మొత్తం స్పాయిల్ అయిపోద్ది. మనుషులు దీన్ని ఏరడం కూడా చాలా కష్టపడాలి, అంత ఇబ్బందిగా ఉంటుంది. మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ మొత్తం ఎలాగుంటుంది ఏటన్నా ఉంది. ఈ ముందా తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఎంత దారుణంగా రైతుల్ని ఇబ్బంది పెట్టిందో, నాశనం చేసిందో మీకు చూపిస్తాను. ఈ వీడియోని అయితే కంపల్సరీగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి 10 మందికి. ఎందుకంటే ఏంటంటే ఫ్రెండ్స్, మేము ఈ సంవత్సరము మాకు ఉన్న ఈ ప్లాట్స్లో ఒక 4 ఎకరాల ప్లాట్స్లోనే 3 ఎకరాలు మొత్తం సామే వేసాము. ఒక 2.5 ఎకరాల పొలంలోనే 2.5 ఎకరాలు మొత్తం ధాన్యం వేసాము. ధాన్యము ప్లస్ ఈ సామ మొత్తం నాశనం చేసింది ఫ్రెండ్స్. నా వరకైతే చూపిస్తున్నాను. నాలాగా ఈ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ చాలామంది రైతుల వాళ్ళు కష్టపడ్డ కష్టానికైతే మొత్తం మట్టిపాలు గుగ్గిపాలు చేసింది ఈ ముందా తుఫాను. సో కంపల్సరీ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా లైక్ చేయండి, ఆదరించండి, సపోర్ట్ చేయండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మళ్ళీ మీ ముందు పెడతాను. మమ్మల్ని ఆదరించండి. ప్రజెంటు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే ఫ్రెండ్స్, నా 2.5 ఎకరాల పొలము ఈ ముందా తుఫాను వల్ల ఎలాగుంది ఏంటి అన్నది మీకు చూపిస్తాను. ఇటు వదనే
చూడండి, చూపిస్తాను. ప్రజెంట్ ఫ్రెండ్స్ నేనైతే మా పొలం దగ్గరికి వచ్చాము. అదిగో ఫ్రెండ్స్, ఏమైనా పనికొస్తుందా? అదిగో చూడండి, ఇదిగో 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 చూడండి ఫ్రెండ్స్. మీరు ఎలాగైనా సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇదిగో కనిపిస్తుంది కదా, ఆ శివారి నుండి ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గర నుండి చూడండి ఫ్రెండ్స్. అదిగో అది మొత్తం ఆ కిందది అదంతా, అది మొత్తం అది, అదిగో మొత్తం ఏమి లేదన్నమాట. మొత్తం చూడండి, ఆ పండిమర ఉన్నది అది మొత్తం అది మా అనేది అనమాట. అది బాగానే ఉంది చూడండి. మొత్తం పొలం అయితే స్పాయిల్ అయిపోయింది చూడండి. అదిగో కనిపించేది అది మొత్తం మొత్తం ఏమి లేదు. మొత్తం వాటరు ఏమి లేదు. మొత్తం కిందకి పడిపోయింది పొలం. దీనివల్ల చాలా నష్టం అన్నమాట రైతుకి. ఇదంతా మాదే ఫ్రెండ్స్, మా పొలమే. దయచేసి వీడియోని అయితే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మొత్తం మట్టిపాలు అయిపోయింది. అదిగో చూడండి, చూడండి ఫ్రెండ్స్. మొత్తము ఏమి లేదు ఫ్రెండ్స్, మొత్తం పడిపోయింది చూడండి. ఇదిగో మొత్తం దారుణం అనమాట. ఇదిగో చూడండి, ఇదిగో మొత్తం ఏమి లేదు, మొత్తం అంతే. అది మొత్తం ఎక్కడ ఏమి లేదు, పొలం మొత్తం పడిపోయింది. ఇదిగో చూడండి, దేనికైనా పనికి వస్తుంది ఫ్రెండ్స్. అది ఇంత దారుణంగా పాడైపోయింది ఫ్రెండ్స్. ఎలాగైనా మీరు నా యొక్క ఈ వీడియోని కంపల్సరీగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీరు చేసేది ఒకటే ఫ్రెండ్స్, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియోని అయితే కంపల్సరీగా మీరు ఆ విధంగా చేసినట్లయితే ఈ వీడియో కొంతమందికి చేరి, పై అధికారులకు కానీ, ఆఫీసర్లకు కానీ, మంత్రులకు కానీ చేరి, ఈ మూందా తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు లైక్ చేసి సపోర్ట్ చేసి ఈ యొక్క వీడియోని, ఈ యొక్క రైతు కష్టాన్ని ఆదరించి ఈ యొక్క వీడియోని మీరు సపోర్ట్ చేయడం వల్ల ఉన్నతాధికారులకు చేరుకొని, అది పై అధికారుల, పై ఆఫీసర్ల, మంత్రులకు చేరుకొని, దాని ద్వారా ప్రభుత్వం నుండి ఎంతో కొంత ఆర్థికంగా మాకు ఆర్థిక సహాయం చేసేటట్లు సహాయపడతారని మీకు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కంపల్సరీగా సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, జై జవాన్, జై కిసాన్.